అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక మరొక 6 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని. ఇక రైతులు ఊహించిన దానికంటే ముందుగానే మన ప్రధాని మోదీ గారు రైతులకు మేలు చేసే విధంగా కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా మనకు టైంకు చెప్పినటువంటి టైం కంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మనకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయిందనమాట. ఇక ఈ 19వ విడత కింద అంటే కేంద్ర ప్రభుత్వం మామూలుగా మనకందరికీ కూడా తెలిసిందే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలను అందిస్తుంది. అంటే మనకు ఒక్కొక్క రైతుకు కూడా విడతకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలనైతే 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తుందన్నమాట. ఇప్పటి వరకు చూసుకుంటే 17 విడత అందించింది ఈ సంవత్సరానికి సంబంధించి. అలాగే 18వ విడత డబ్బులను అయితే ఇచ్చింది. ఇక 19వ విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సింది. ఈ 19వ విడత డబ్బులు ఎప్పుడు విడుదల అవుతాయని రైతులైతే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక రైతులు ఎదురు చూసినట్లుగానే రైతులందరికీ కూడా మనకు మేలు జరిగే ప్రకటన అయితే చేసిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ రైతులకు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకుంటే మనకు పీఎం కిసాన్ పథకం ద్వారా 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక 19వ విడత డబ్బుల విడుదలకు సిద్ధమైపోయిందనమాట. ప్రధాని మోదీ గారు ఈ 19వ విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఈ 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు అనుకున్నట్లుగానే రైతులకు విడతకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తుందో అదేవిధంగా ఇక్కడ 19వ విడత కూడా 2,000 రూపాయలను అయితే విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి, ఎవరికి డబ్బులు పడవు, ఎందుకు డబ్బులు పడవు, కారణాలు ఏంటి, ఏ జిల్లాల వారికి వస్తాయి, ఏ జిల్లాలకి రావు అనే విషయాలతో మీకు ఇక్కడ నేను అప్డేట్ అయితే తీసుకొచ్చాను. దయచేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నులంతా కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మీ ఫోన్లోనే ఉచితంగా అంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు 19వ విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు. ఇక మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా మనకు ఆయన డబ్బులను కేటాయించడం జరిగింది. మన ప్రధాని మోదీ గారు డబ్బులు అయితే కేటాయించారు. ఈ డబ్బుల కేటాయింపులో భాగంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2,000 రూపాయల చొప్పున డబ్బులు అయితే వేయబోతోందన్నమాట. ఇక ఏపీలో ఉన్న రైతులకు ఒక విధంగా, తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఒక విధంగా కూడా డబ్బులు అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఇప్పటికే చాలామంది రైతులు ఏంటంటే మనకి యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఊహించిన దానికంటే ముందుగానే ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చాలామంది రైతులు ఏంటంటే మనం ఎన్ని వీడియోల్లో చెప్పినా కూడా
ఇంకా ఈకేవైసీ చేసుకుని వారు కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వారు కానీ చాలామంది ఉన్నారని కేంద్ర ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకు ఈ యొక్క ఎవరైనా ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు వస్తాయి, లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఒకసారి మీరు గుర్తుంచుకొని ఈ యొక్క డబ్బులు పడకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. డబ్బులు ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మీరు ఈ యొక్క డబ్బులు పడలేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి రైతన్నులంతా కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందడానికి రెడీగా ఉండండి. ఇవన్నీ కూడా చేసుకోండి. ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీ అయిపోండి. మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఇంతే కాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు అయితే వేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఆ డబ్బులతో పాటు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అందించే డబ్బులు రెండు కూడా రైతులకు జమ అవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీ అయిపోండి. మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఇక ఎవరైతే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు ఎవరైనా పీఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉంటే కూడా ఇప్పటికే మీరు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని, మీరు అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఇక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని కూడా ఇక్కడ ఆదేశాలు జారీ అయ్యాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఎవరైతే మనకు తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేస్తుంది డబ్బుల విడుదలకు. ఇక ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు జమ అవడానికి అవకాశం అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి రైతులు తప్పకుండా ఎప్పటికప్పుడు మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మీరు ఇలా చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ నెల 24 నుంచి కూడా ఎవరైతే రైతులు ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ రైతులందరికీ కూడా మనకు 19వ విడత 2,000 రూపాయలు అయితే విడుదలవుతాయి. ఇక ఒకరోజు ఏం జమ అయిపోవు, దాదాపు అంటే వచ్చే నెల 31వ తారీఖు వరకు కూడా యొక్క డబ్బులు అయితే జమ అవుతాయని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోండి. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి మరొక అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయాన్ని మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.